సీఎం రేవంత్ రెడ్డి వ్యాఖ్యలపై సుప్రీంకోర్టు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేసింది. బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కవిత బెయిల్పై దేశ అత్యున్నత న్యాయస్థానాన్ని తప్పుపడుతూ ఆయన అడ్డగోలు వ్యాఖ్యలు చేశారు. ఓటుకు నోటు కేసు విచారణ సందర్భంగా గురువారం కోర్టు ముఖ్యమంత్రి తీరుపై మండిపడింది. సీఎంకు కోర్టు ధిక్కరణ నోటీసులు ఇవ్వొచ్చునని, కేసు విచారణను మధ్యప్రదేశ్కు బదిలీ చేయొచ్చునని హెచ్చరించింది. చీఫ్ మినిస్టర్ తరపున న్యాయవాదులు క్షమాపణ కోరటంతో సుప్రీంకోర్టు విచారణను సోమవారానికి వాయిదా వేసింది. ఎమ్మెల్సీ కవిత బెయిల్ విషయంలో అడ్డగోలు వ్యాఖ్యలు చేసిన సీఎం రేవంత్ రెడ్డిపై సుప్రీంకోర్టు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేసింది. సుప్రీంకోర్టు తీర్పును తప్పుపడతారా అంటూ తీవ్ర స్థాయిలో మండిపడింది. కోర్టులంటే గౌరవం లేదా అంటూ కన్నెరజేసింది. పరిణామాలను ఎదుర్కోవాల్సి ఉంటుందని తీవ్రంగా హెచ్చరించింది. ఢిల్లీ మద్యం విధానం కేసులో ఎమ్మెల్సీ కవితకు సుప్రీంకోర్టు మంగళవారం బెయిల్ మంజూరు చేసిన సంగతి తెలిసిందే. అయితే బీజేపీ బీఆర్ఎస్ ఒప్పందంలో భాగంగానే కవితకు బెయిల్ వచ్చిందంటూ బుధవారం సీఎం రేవంత్ రెడ్డి అన్నారు. సిసోడియా, కేజ్రీవాల్ కు రాని బెయిల్ 5 నెలల్లోనే కవితకు ఎలా వచ్చిందని ప్రశ్నించారు. కవిత బెయిల్ కోసం బీఆర్ఎస్ ఎంపీ సీట్లను త్యాగం చేసిందని విమర్శించారు. ఈ నేపథ్యంలో సీఎం రేవంత్ రెడ్డి వ్యాఖ్యలపై గురువారం సుప్రీంకోర్టు తీవ్రంగా మండిపడింది. ఓటుకు నోటు కేసు విచారణను వేరే రాష్ట్రానికి తరలించాలంటూ మాజీ మంత్రి జగదీష్ రెడ్డి దాఖలు చేసిన పిటిషన్పై గురువారం జస్టిస్ బిఆర్ గవాయ్, జస్టిస్ పీకే మిశ్రా, జస్టిస్ కెవి విశ్వనాథ్తో కూడిన ధర్మాసనం విచారణ జరిపింది. జగదీష్ రెడ్డి తరపున సీనియర్ న్యాయవాదులు అరియామా సుందరం, దామా శేషాద్రి నాయుడు వాదనలు వినిపించారు. ఓటుకు నోటు కేసులో నిందితుడు రేవంత్ రెడ్డి ఇప్పుడు ముఖ్యమంత్రి అని, హోంశాఖ సైతం ఆయన ఆధ్వర్యంలోనే ఉందని కోర్టుకు తెలియజేశారు. ఈ కేసును దర్యాప్తు చేస్తున్న అవినీతి నిరోధక శాఖ నేరుగా ఆయనకే రిపోర్ట్ చేయాల్సి ఉంటుందని తెలిపారు. ఈ కేసులో ప్రత్యక్ష సాక్షులను, ఇన్వెస్టిగేషన్ ఆఫీసర్లను ఇప్పటివరకు ఎగ్జామినేషన్ చేయలేదని చెప్పారు. రాష్ట్ర ప్రభుత్వం సైతం తన వైఖరిని క్రమంగా మార్చుకుంటున్నట్టు కనిపిస్తుందని, రేవంత్ రెడ్డి ప్రత్యక్ష సాక్షులను ప్రభావితం చేస్తున్నట్టు అనుమానాలు ఉన్నాయని అన్నారు. ఈ నేపథ్యంలో నిష్పక్షపాత విచారణ సాధ్యం కాదని, కాబట్టి విచారణను మధ్యప్రదేశ్ హైకోర్టుకు మార్చాలని కోరారు. లేదా పోలీసులు సీఎంకు రిపోర్ట్ చేయకుండా కోర్టు పర్యవేక్షణలో విచారణ జరిగినా అభ్యంతరం లేదని చెప్పారు. మరోవైపు సీఎం రేవంత్ రెడ్డి తరపున సీనియర్ న్యాయవాది ముకుల్ రోహత్గి, సిద్ధార్థ్ లూథ్రా వాదనలు వినిపించారు. ఇది చాలా పాత కేసు అని, ఇప్పటి వరకు 25 మంది సాక్షులను విచారించారని గుర్తు చేశారు. ఈ సందర్భంగా ధర్మాసనం సీఎం రేవంత్ వ్యాఖ్యలపై తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేసింది. బాధ్యతాయుతమైన పదవిలో ఉన్న ముఖ్యమంత్రి అలాంటి వ్యాఖ్యలు చేయవచ్చా అని ప్రశ్నించింది. తాము రాజకీయ పార్టీలను సంప్రదించి ఆదేశాలు ఇస్తామా అని మండిపడింది. సీఎం రేవంత్ వ్యాఖ్యలు కొందరి మనసుల్లో భయాందోళనలు కలిగించే అవకాశం ఉందని అన్నారు. ప్రభుత్వం, న్యాయస్థానాల మధ్య పరస్పరం గౌరవం ఉండాలన్న ప్రాథమిక నియమం కూడా సీఎంకు తెలియదా అంటూ జస్టిస్ విశ్వనాథ్ ఆగ్రహం వ్యక్తం చేశారు. వ్యవస్థల మధ్య భేదాభిప్రాయాలు ఉన్నా గౌరవం ఉండాలి కదా అని అన్నారు. కార్యనిర్వాహక, శాసన వ్యవస్థల్లో కోర్టులు జోక్యం చేసుకోబోవని, అంతే గౌరవాన్ని ప్రభుత్వం నుంచి ఆశిస్తామని జస్టిస్ గవాయ్ చెప్పారు. సుప్రీంకోర్టు ఆదేశాలపై ధైర్యంగా వ్యాఖ్యలు చేయవచ్చని అనుకుంటున్నారా అని ఆగ్రహం వ్యక్తం చేశారు. మహారాష్ట్రకు చెందిన ఐఏఎస్ అధికారికి కోర్టు ధిక్కరణ నోటీసులు ఇచ్చిన విషయాన్ని గుర్తు చేశారు. ఈ కారణంతోనే కేసు విచారణను పిటిషనర్ కోరినట్టు మధ్యప్రదేశ్ హైకోర్టుకు బదిలీ చేయాలని ఆదేశాలు ఇవ్వొచ్చునని తెలిపారు. దేశంలోని అత్యున్నత న్యాయస్థానం పట్ల ఆయనకు గౌరవం లేకపోతే వేరే రాష్ట్రంలో కేసు విచారణను ఎదుర్కొనమని జస్టిస్ గవాయ్ ఆగ్రహం వ్యక్తం చేశారు.
రేవంత్ రెడ్డి వ్యాఖ్యలపై సుప్రీంకోర్టు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేయడంతో సీఎం రేవంత్ రెడ్డి తరపున న్యాయవాదులు ధర్మాసనాన్ని క్షమాపణలు కోరారు. ఈ వ్యాఖ్యలు అవాంఛనీయమని, మరోసారి ఇలా జరగకుండా చూసుకుంటామని సంజాయిషీ ఇచ్చారు. సీఎం రేవంత్ రెడ్డికి కౌన్సిలింగ్ ఇస్తామని, ఆయన వ్యాఖ్యలపై ఎలాంటి నోటీసులు ఇవ్వొద్దని విజ్ఞప్తి చేశారు. దీంతో ధర్మాసనం విచారణను సోమవారానికి వాయిదా వేసింది.